సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తే పెద్ద స్టీల్ డబ్బాలోంచి నెయ్యి వాసనతో గుమగుమలాడుతూ బయటికి వచ్చే ఆ గుండ్రటి ఉండలు, ఇది ఒకటి తింటే బలం, రెండు తింటే ఇంక తిరుగుండదు అని చెప్పి ఇచ్చే అమ్మమ్మ మాటలు గుర్తున్నాయా? అవేనండి మినప సున్నుండలు. ఆ పాతకాలపు రుచిని మన కిచెన్లోకి తెచ్చేద్దాం. అది కూడా ఒకటి కాదు, అటు హెల్దీ బెల్లం సున్నుండలు, ఇటు క్లాసిక్ పంచదార సున్నుండలు రెండూ చేసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. మొదటగా మన హీరో మినుములు. 1 కప్పు మినుములు పొట్టుతో తీసుకోండి. పొట్టు ఉంటేనే ఆ రుచి, ఆరోగ్యం కూడా. దీనిని లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేపుకోవాలండి. గరిట తిప్పుతూనే ఉండాలి. కనీసం 20 నిమిషాలు ఓపిక పట్టాలి. అప్పుడు వచ్చే వాసనతో ఇంట్లో అందరూ వచ్చి అడగాల్సిందే, ఏం స్పెషల్ చేస్తున్నావు అని. ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. హీరో మినుములకి తోడు కావాలండి. 1 టేబుల్ స్పూన్ బియ్యంని కడాయిలో దోరగా వేపుకొని మినుములకు కలుపుకోవాలి. ఆ కొంచెం బియ్యం వేస్తేనే ఉండ తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా భలే వస్తుంది. ఇవి చల్లారాక మిక్సర్ జార్లో వేసి సువాసన కోసం 2-3 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ చేసేయకండి, కాస్త రవ్వలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సగం పిండిని పక్కకు తీసి పెట్టుకోండి. మిగిలిన దానిలో 1 కప్పు బెల్లం తురుము వేసుకొని 2-3 సార్లు పల్స్ చేయండి. ఇలా పల్స్ గ్రైండ్ చేస్తే బెల్లం పిండితో తొండి లేకుండా కలిసిపోతుంది. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టిన మిగతా సగాన్ని కూడా కలిపి బాగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మనందరి ఫేవరెట్ నెయ్యి ఎంట్రీ. 2 చెంచాల నెయ్యిలో 10-12 జీడిపప్పుల్ని ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం 1/4 కప్పు అయ్యేలా నెయ్యిని యాడ్ చేసి వేడి చేయండి. వేడి నెయ్యిని పిండిపై కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పక్క నుంచి ఉండలు చుట్టడం మొదలు పెట్టడమే. ఉండ సెట్ కాకపోతే ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా పైన ఒక జీడిపప్పుని పెట్టి గార్నిష్ చేసుకుంటే టేస్టీ బెల్లం సున్నుండ రెడీ. కప్పు మినుములకి 1 కప్పు బెల్లం కొలతండి. కాస్త ఎక్కువైనా పర్లేదు, కప్పుకు తగ్గకుండా తీసేసుకోండి. ఈ కొలతలకి నాకు 12 పెద్ద సైజు సున్నుండలు వచ్చాయండి. ఇప్పుడు పంచదార సున్నుండలు చేద్దాం. 1 కప్పు పొట్టు మినుములు, 1 టేబుల్ స్పూన్ బియ్యంని ముందు చెప్పిన విధంగానే వేపి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పంచదార, 2 యాలకులు ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మినుములు, బియ్యాన్ని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్లా చేసేయకండి. దీనిని పంచదార పొడికి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి తీసుకొని 10-12 జీడిపప్పుల్ని వేపి పక్కన పెట్టుకోవాలి. మొత్తం 1/4 కప్పు అయ్యేలా నెయ్యి యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలను కూడా వేసి వేపి మొత్తాన్ని సున్నిపిండిలో వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక పక్క నుంచి ఉండలు చేసుకోవడం మొదలు పెట్టడమే. ఉండ ఎవరైనా చుట్టేస్తారండి, దానిపైన జీడిపప్పు పెట్టడమే ఒక ఆర్ట్. దానిలో మొదటి ఆర్టిస్ట్ ఫెయిల్ అయితే రెండో ఆర్టిస్ట్ వచ్చి చుట్టారు. ఆ ఆర్ట్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఈ
ఈ కొలతలు ఫాలో అయితే మీ సున్నుండలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ఉగాదికి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.